వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ సంతలో పశువుల్లా కొంటోందన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. వైసీపీ నేతలకు దిమాక్ ఉందో లేదో త్వరలో చూపిస్తామన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదన్నారు. టీడీపీకి కేంద్ర మంత్రి పెమ్మసానికి నైతిక విలువలు ఉంటే నిజాయితీగా గెలవాలన్నారు అంబటి రాంబాబు. కార్పొరేటర్లను కొనడం లేదని చెబుతున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాట చెప్పగలరా అని ప్రశ్నించారు వైసీపీ నేత. అధికారం లేదు, దిమాకా లేదు. పెమ్మసాని గారికి తెలుగుదేశం నాయకులకి బాగా దిమాకా ఉంటే నైతికమైన విలువలు పాటించండి. నైతికమైన విలువలు పాటించుకోకుండా సంతలో పశువుల్ని కొన్నట్టుగా మీరు కార్పొరేటర్లను కొనేటటువంటి నీచమైన రాజకీయాలకు దిగజారిపోతే ఏదో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు. ఒకవేళ సాధించినా కూడా మీరు అపాస్పాలు అవుతారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6ను చేయనని చేతులు పైకెత్తేసినటువంటి ఈ సందర్భంలో ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు మీరు చేయటం ద్వారా మరింతగా మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి.